ఓం శ్రీ సాయిరామ్. ముద్దినహల్లి ఒక పవిత్ర ప్రదేశం. శ్రీ సత్యసాయి తత్వం ప్రతిధ్వనించే భూమి. సేవకు, సానుభూతికి, సత్యానికి నిలయమైన ఈ స్థలంలో శ్రీ మధుసూదన్ సాయి వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ముద్దినహల్లి ఆశ్రమంలో ఒక పవిత్రమైన గ్రామ సేవా యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తి, సేవా భావన, మానవతా విలువలతో కూడిన దివ్యయాత్రగా మారింది. ఈ యాత్రలో సత్యసాయి విద్యార్థులు, గురువులు, సేవాదళ సభ్యులు మరియు భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుపు దుస్తులతో, ప్రేమతో నిండిన హృదయాలతో వారి సమీప గ్రామాలకు ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. ఈ యాత్ర ప్రారంభానికి ముందు వేద మంత్రాల నాదం, పూజలను నిర్వహించారు. బస్సుల ముందు కొబ్బరికాయలు కొట్టి పూజా చర్యలు చేసి యాత్రను శుభప్రభావం చేశాయి. ప్రతి బస్సులో కూడా ఆహార ధాన్యాలు, దుస్తులు, నిత్యావసర వస్తువులు, పిల్లల బొమ్మలు, విద్యార్థుల చేతులతో తయారైన ప్రసాదాలు, శుభాకాంక్షల కార్డులను నింపబడ్డాయి. ఈ వస్తువులన్నీ ప్రేమతో, భగవానుని ఆశీస్సులతో, ప్రేమతో గ్రామ ప్రజలకు అందించబడ్డాయి. ఈ సేవాయాత్రలో వృద్ధులు, వీలు చక్రాల కుర్చీలో ఉన్న పెద్దవారు కూడా పాల్గొని ఆశీర్వాదాలు ఇచ్చారు. మహిళలు రంగురంగుల చీరల్లో ఎంతో శ్రద్ధా భక్తులతో పాల్గొన్నారు. ఈ యాత్ర ద్వారా గ్రామాల ప్రజలకు ఆహారం, ఆరోగ్య సేవలు, దుస్తులు వంటి అవసరమైన సహాయాలు అందించబడ్డాయి. విద్యార్థులకు సేవా భావన బోధించబడింది. సేవే మానవతా ధర్మం అనే గొప్ప సందేశం ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనించింది. శ్రీ మధుసూదన్ సాయి వారు ఎప్పుడూ చెబుతారు, సేవ ద్వారా ప్రేమ వెలువడుతుంది, ప్రేమ ద్వారా భగవంతుడు ప్రత్యక్షమవుతారు అని చెప్పి. అలాగే ఇంకొకటి కూడా స్వామివారు ఎంతో చక్కగా చెప్పేవారు. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్నా అని స్వామివారు ఎంతో చక్కగా చెప్పేవారు. ఈ సేవ యాత్ర ఆ మాటలకు నిజమైన నిదర్శనంగా నిలిచింది. ఈ యాత్ర కేవలం శారీరక సహాయం మాత్రమే కాదు, హృదయాన్ని తాకే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ప్రేమ, భక్తి, సేవ ఈ మూడు విలువలు మిళితంగా ముద్దినహల్లి గ్రామ సేవా యాత్రను ఘనంగా జరుపుకున్నారు.